స్టూడెంట్స్, మనం టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అండ్ ప్లానింగ్ ఫర్ సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే వ్యాపార నిర్వహణలో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాల వ్యాపారాలను నిర్వహించవచ్చు అనేది ఒక అంశం. ఇది లెఫ్ట్ సైడ్ చూపించబడింది. ప్లానింగ్ ఫర్ సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ అంటే సొంత వ్యాపారం ప్రణాళిక యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ ఫర్ సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్. సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, అది ఎందుకు అవసరం అనేది రైట్ సైడ్ చూపించడం జరిగింది. ఫస్ట్, వ్యాపారంలో ఎన్ని రకాలుగా ఉంటాయి. మనం నిర్వహించే వ్యాపారాల్లో 5 రకాల వ్యాపారాలు ఉంటాయి. అవేంటివో ఫస్ట్ తెలుసుకున్నాక, అందులో మొదటిదైన సొంత వ్యాపారం అంటే ఏంటి, ఆ సొంత వ్యాపారం చేయడానికి ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, ఆ ప్లానింగ్ యొక్క ఉపయోగాలు ఏంటివి అనేది తర్వాత చూద్దాం. ముందు సొంత వ్యాపారం, సోల్ ప్రొప్రైటర్షిప్. సొంత వ్యాపారం అని దేన్ని అంటాం అన్నప్పుడు, ఒకే వ్యక్తి యాజమాన్యం కలిగి ఉండి, అంటే యాజమాన్యం నిర్వహణ అనేది ఒకే వ్యక్తి కింద ఉండి వ్యాపార కార్యకలాపాలను తానే నిర్వహిస్తూ ఎవరైతే లాభ నష్టాలకు బాధ్యత వహిస్తారో దాన్ని సొంత వ్యాపారం అంటాం. ఒకటి, యాజమాన్య నియంత్రణ అనేది ఒకే వ్యక్తి కింద ఉండాలి. ఇంకోటి, ఎవరైతే వ్యాపార కార్యకలాపాలని అతడే నిర్వహిస్తాడో, లాభ నష్టాలకు బాధ్యత వహిస్తాడో దాన్ని సొంత వ్యాపారం అంటాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే, అన్నీ తానై తనకే అన్నీ, అంటే వ్యాపారంలో అన్నీ తానై నడపాలి. వ్యాపారంలో వచ్చిన నష్టాలు కానీ లాభాలు కానీ, అంటే మంచి చెడులన్నీ తనకే, లాభ నష్టాలన్నీ తనకే, అన్ని కార్యకలాపాలు తనే నిర్వహించాలి. ఇతరుల యొక్క సలహాలు సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు గైకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ నడిపే వ్యాపారాన్ని ఏమంటాం, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం, అంటే సొంత వ్యాపారం అంటాం. ఈ సొంత వ్యాపారం వ్యక్తిగత వ్యాపారం అని కూడా పిలవచ్చు, లేదా ఏక వ్యక్తి వ్యాపారం అని కూడా పిలవచ్చు. సొంత వ్యాపారాన్ని వ్యక్తిగత వ్యాపారం అనొచ్చు, ఏక వ్యక్తి వ్యాపారం అనొచ్చు. దీంట్లో లాభ నష్టాలు భరించడానికి అతడే సిద్ధంగా ఉంటాడు. అన్ని కార్యకలాపాలను, నిర్ణయాలను తానే నిర్దేశిస్తాడు. అన్ని రకాల బాధ్యతలను, వ్యాపారంలో ఉన్న అన్ని రకాల బాధ్యతలను తానే నిర్వహిస్తాడు. అందుకే అన్నీ తనై, తనకే అన్నీ అయి నిర్వహించే వ్యాపారాన్ని కూడా సొంత వ్యాపారం అని పిలవచ్చు. దీన్ని ఏక వ్యక్తి వ్యాపారం లేదా వ్యక్తిగత వ్యాపారం అని కూడా అంటారని కూడా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం. సాంప్రదాయకంగా ఉమ్మడి హిందూ కుటుంబాలు, దానికి ఒక చట్టం కూడా ఉంది. జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ చట్టం ప్రకారం వారసత్వంగా వచ్చే ఆస్తుల్ని కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్వహించుకునేదాన్నే ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటాం. జాయింట్ స్టాకు కంపెనీ లాగానే, కంపెనీ వ్యాపారంలో జాయింట్ స్టాక్ కంపెనీ లాగానే ఉమ్మడి హిందూ వ్యాపారానికి కూడా ఒక కంపెనీ చట్టం లాగానే ఉమ్మడి హిందూ వ్యాపార చట్టం కూడా ఉంది. చట్టంలో వారసత్వంగా తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి మనవళ్ళకి వారసత్వంగా సంక్రమించే వ్యాపారాన్ని వారు ఉమ్మడిగా పంచుకోకుండా నిర్వహిస్తూ దాంట్లో వచ్చిన లాభ నష్టాలను అనుభవించే దాన్నే ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం, దాన్నే జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అని అంటున్నాం. ఇక భాగస్వామ్య వ్యాపారం, దీన్నే పార్ట్నర్షిప్ అంటాం. భాగస్వామ్య ఒప్పందం అంటే పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారంలో వచ్చే లాభ నష్టాలను
భరించడానికి సిద్ధపడి వస్తూత్పత్తిని కానీ సేవను కానీ అందించడానికి ముందుకొచ్చి దాంట్లో అవసరమైన పెట్టుబడిని తాము సమకూర్చి వచ్చిన లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఒప్పందాన్నే భాగస్వామ్య వ్యాపారం అంటాం. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతోటి ఈ భాగస్వామ్య వ్యాపారం నిర్వహించబడుతుంది. దాని గురించి వచ్చినప్పుడు మళ్ళీ డీప్గా పోదాం. ఇక కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంఘం, కొంతమంది వ్యక్తుల చేత సంఘంగా ఏర్పడి సభ్యుల యొక్క లాభాలనే సాధించడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేసే సొసైటీని సహకార సంఘం అంటాం. అంటే సభ్యుల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం కొంతమంది వ్యక్తులతోటి ఏర్పాటై వారి అభివృద్ధికి కృషి చేసే సొసైటీని సహకార సంఘం అంటాం. అంటే సహకార మార్కెటింగ్ సొసైటీ, సహకార పాల ఉత్పత్తి కేంద్రం, తర్వాత సహకార వస్త్రాల విక్రయ కేంద్రం, ఇలాంటివి ప్రతి ఒక్కరూ వస్తూత్పత్తులు చేసేవారు రైతులు ఒక సంఘంగా ఏర్పడడం, వస్త్రాలు నేసేవారు ఒక సంఘంగా ఏర్పడడం, పాల ఉత్పత్తిదారులు ఒక సంఘంగా ఏర్పడడం, సభ్యులకు గరిష్ట ప్రయోజనాన్ని చేకూర్చడమే ధ్యేయంగా ఆ సహకార పరపతి చట్టం ఆధారంగా ఇది నిర్వహించబడుతుంది. వారి ఉత్పత్తులకు గరిష్ట ధర లభింపజేయడం కోసమే ఈ సంఘం పనిచేస్తుంది. దాని గురించి, దాని యొక్క లాభ నష్టాల గురించి, లక్షణాల గురించి వచ్చినప్పుడు ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఇక జాయింట్ స్టాక్ కంపెనీలు అనేవి రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా రెండింటిని కలిపి జాయింట్ స్టాక్ కంపెనీ అంటాం. అయితే కంపెనీ అంటే ఏంటి, కంపెనీలో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి మధ్య భేదాలు, అంటే పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి మధ్య భేదాలు ఏంటివి, కంపెనీ యొక్క లక్షణాలు, కంపెనీ యొక్క ప్రయోజనాలు, నష్టాలు అంటే లాభాలు నష్టాలు, వాటి గురించి చెప్పుకున్నప్పుడు జాయింట్ స్టాక్ కంపెనీ అంటే కంపెనీ గురించి, దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని ఎందుకు అన్నాం అంటే మూలధనాన్ని అధికంగా సమకూర్చుకోవడం కోసం కొన్ని సంస్థలు మార్కెట్లో షేర్స్ను ప్రజలకు అమ్మడానికి ఇష్యూ చేస్తాయి. ఆ షేర్స్ను కొన్న ప్రతి ఒక్కరూ కంపెనీలో వాటాదారులే. అలా ప్రైవేట్ కంపెనీ షేర్స్ను ఇష్యూ చేస్తే ప్రైవేట్ కంపెనీ అని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, తర్వాత మరికొన్ని అంటే దాని మీద కంపెనీ యొక్క సభ్యులను బట్టి ఎంతమంది భాగస్తులు ఉన్నారు, షేర్ హోల్డర్స్ భాగస్తులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది, డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు, వారి జీతభత్యాలు ఏ విధంగా నిర్ణయిస్తారనే దాన్ని బట్టి కొన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా, కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా వేరు చేయడం జరుగుతుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర నమోదు కావాల్సిన అవసరం ఉంది. వాటి గురించి కంపెనీ అనే టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఇప్పుడు సొంత వ్యాపారం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏంటిది అది? ఏక వ్యక్తి వ్యాపారం లేదా వ్యక్తిగత వ్యాపారం అని అనొచ్చు. ఒకే వ్యక్తి యాజమాన్యం నియంత్రణ కలిగి ఉండే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటారని, ఎవరైతే అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తారో, అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారో, కార్యకలాపాలన్నీ తానే నెరవేరుస్తారో, లాభ నష్టాలను ఎవరైతే భరిస్తారో అలాంటి వ్యక్తులు నడిపే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటాం. అలాంటి వ్యక్తులు అనొద్దు. వ్యక్తులు అంటే మళ్ళీ భాగస్వామ్య వ్యాపారం కిందకి వస్తుంది. ఒకే వ్యక్తి నడిపే వ్యాపారం. అందుకే అన్నీ తనే అన్నీ అయి, అన్నీ తనే అన్నీ అంటే ఏ పనికైనా సరే, మంచికైనా చెడుకైనా అన్ని రకాల కార్యకలాపాలు తానే అయి నిర్వహించే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటాం. ఈ సొంత వ్యాపారాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అని కూడా అంటాం. ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే, స్వయం ఉపాధిగా ఏర్పాటు చేసుకోవాలంటే, సొంత వ్యాపారాన్ని బిజినెస్ పెట్టుకోవాలంటే మరి ముందుగా ఎటువంటి ప్లానింగ్ అవసరం అన్నప్పుడు మనకి ఇక్కడ బోర్డు మీద చూపించిన సొంత వ్యాపారం ప్రణాళిక యొక్క ఉపయోగాలు. ప్లానింగ్ లేనిది ఏది విజయవంతం కాదు. ప్రణాళికాబద్ధంగానే అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. ప్రణాళికాబద్ధంగా జరిగే అభివృద్ధి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థల్లో
ప్లానింగ్ అనేది ఉండదు కాబట్టి అటువంటి దేశాల్లో వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు కొన్ని సందర్భాల్లో అత్యున్నత స్థాయికి చేరుతాయి, మరికొన్ని సందర్భాల్లో అతి తక్కువ స్థాయికి అంటే ఆర్థిక మాంద్యానికి తీసుకుపోతాయి. అంటే ఆర్థిక మాంద్యం, ఆర్థిక సౌభాగ్యం ఈ రెండు తరచుగా వస్తూ ఒడిదుడుకనేవి వస్తూ ఏ దేశాలు అయితే ఉంటుందో అక్కడ ట్రేడ్ సైకిల్స్ లేదా బిజినెస్ సైకిల్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తాం. ఈ ట్రేడ్ సైకిల్స్ అనేవి ప్లానింగ్ లేకపోవడం వల్లనే వస్తాయి. ఎంతమంది జనాభా ఉన్నారు దేశంలో, ఏ వస్తువులు వినియోగిస్తారు, వాటిని ఎంత ఉత్పత్తి చేయాలి, పెట్టుబడి ఆ రంగంలో ఎంత చేయాలి, ఆహార పంటలు ఎంత భూమిలో పండించాలి, వాణిజ్య పంటలు ఎంత భూమిలో పండించాలి, కన్జ్యూమర్ నిత్యావసర వస్తువులు ఎంత ఉత్పత్తి చేయాలి, లగ్జరీ గూడ్స్ విలాస వస్తువుల్ని ఎంత ఉత్పత్తి చేయాలి, ఆ వినియోగించే వ్యక్తులు దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కొనేవాళ్ళు లేకుండా ఎక్కువ ఉత్పత్తి చేసుకొని షోరూంలో పెట్టుకుంటే అవి సేల్స్ కాక వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలు మూతబడి ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు జీతాలు లేక నిరుద్యోగులైపోయి వారు ఇతర వస్తువులు కొనక మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించి ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఎకనామిక్ డిప్రెషన్ అంటాం. ఎకనామిక్ డిప్రెషన్ రావడానికి ప్లానింగ్ లేకపోవడమే కారణం. ఇటువంటివి పెట్టుబడిదారీ దేశాల్లోనే కనిపిస్తాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరిగా ప్రతి పనికి, ప్రతి రంగంలో ప్లానింగ్ అనేది పాటిస్తూ అంచనా ప్రకారమే ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా సొంత వ్యాపారం అభివృద్ధికి కూడా ప్లానింగ్ అనేది అవసరం. ఆ ప్లానింగ్లో మొదటి అంశం ఏం తీసుకోవాలంటే ప్రస్తుతం మార్కెట్లో అమల్లో ఉన్న వ్యాపారాలు ఏంటివి అనేది చూడాలి. మార్కెట్లో ఏ ఏ వ్యాపారాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారం, డేటా సేకరించాలి. అన్ని వ్యాపారాలకు సంబంధించిన సమాచారం సేకరించి క్షుణ్ణంగా ప్రొడక్షన్ ఎంత అవుతుంది, ఎన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి, కన్జంప్షన్ ఏ విధంగా ఉంది, ఆ వస్తువులకు డిమాండ్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ లాభం ఉంది, మనం పెట్టిన 100 రూపాయల్లో 5%, 10%, 15%, 20% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా, రాబోయే కాలంలో ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా, ప్రత్యర్థి సంస్థల యొక్క పోటీ ఇంతకుముందే ఉన్న సంస్థల నుంచి పోటీ ఎక్కువ ఉంటుందా ఉండదా, పోటీ సంస్థలు అధికంగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనేవి అన్నీ కూడా సమాచారాన్ని సేకరించి ఆ వ్యాపారంలో ఏదో ఒక వ్యాపారాన్ని తాము నిర్వహించడానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక వస్తుత్పత్తిని చేయడం కోసం సెలెక్ట్ చేయాలి. ఏ వ్యాపారం చేయడానికి సెలెక్ట్ చేసుకున్నామో ఆ వ్యాపారానికి సంబంధించి పరిశోధన చేయాలి. అంటే మనం ఎక్స్ అనే వస్తువు ఉత్పత్తిని చేద్దామని నిర్ణయించుకున్నాం, కానీ ఆ ఎక్స్ అనే వస్తువు ఉత్పత్తికి సంబంధించి పరిశోధన చేయాలి. అంటే ఇప్పుడు ఆ వస్తువు ఉత్పత్తిలో ఎన్ని సంస్థలు ఉన్నాయి, కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారు, రాబోయే కాలంలో కన్జ్యూమర్స్ ఏ రేట్లో పెరగవచ్చు, ఇప్పుడున్న లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయి, భవిష్యత్తులో లాభాలు ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది, తర్వాత అది మనం చేయగలమా చేయలేమా, ఇంతకుముందు ఉన్న సంస్థలతోటి పోటీని ఎదుర్కోగలమా, ధర విషయంలో నాణ్యత విషయంలో ఎదుర్కోలేమా, అంటే సాధ్య అసాధ్యాలను, బల అబలాలను బేరీజు వేసుకొని ఆ వ్యాపారానికి సంబంధించిన పరిశోధన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అది మనం చేయలేము, పోటీ ఎక్కువ ఉంటుంది, మనం ఎదుర్కోలేము ఆ పోటీ అనుకున్నప్పుడు మనం వేరే వస్తువు ఉత్పత్తిని మళ్ళీ తీసుకొని దానికి సంబంధించిన పరిశోధన చేసి దాన్నైనా నెరవేర్చగలుగుతామా, పోటీని ఎదుర్కోగలుగుతామా, బలాలేంటివి అబలాలేంటివి, సాధ్యం ఎంతవరకు, అసాధ్యం ఏమైనా ఉందా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలము, అబలాన్ని బలం చేత ఎదుర్కోగలము అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యాపారాల్లో పెట్టుబడి చేయడానికి నిర్ణయించుకోవాలి. అంటే మనం ఏదైతే వ్యాపారాన్ని ఎంచుకుంటామో ఆ వ్యాపారానికి సంబంధించి పూర్తి పరిశోధన చేసి సాధ్య అసాధ్యాలను బలాబలాలను బేరీజు వేసుకున్నాక ఆ తర్వాత ఒక్కలమే మనం దాన్ని నడపవచ్చా, కొంతమంది భాగస్థులను స్లీపింగ్ పార్ట్నర్స్ని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చా, సొంతంగా నడుపుకోవాలనుకుంటే సొంతంగా నడుపుకోవచ్చు, లేదా ఒకరిద్దరు స్లీపింగ్ పార్ట్నర్స్ను తానే నడుపుతూ కొంత వాటాను
మూలధనాన్ని సమకూర్చుకోవడం కోసం ఓ 30% 20% తక్కువ వాటా ఇతరులకు ఇచ్చి ఎక్కువ వాటా తాను ఉంచుకొని తనే యజమానిగా నడపడం కోసం నిర్ణయం తీసుకోవచ్చు. ఆ తర్వాత మూలధనాన్ని సేకరించిన తర్వాత అంటే భాగస్తులను కలుపుకోవద్దా సొంతంగా నిర్వహించాలనా అనే నిర్ణయం తీసుకున్న తర్వాత పరిశ్రమ స్థాపనకు సంబంధించిన స్థల సేకరణ చేయాలి. ఆ స్థలంలో భవన నిర్మాణ పనులు చేపట్టాలి. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత సంస్థకు కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేయాలి. ఆ యంత్రాలను అమ్మే సంస్థతోటి అగ్రిమెంట్లు చేసుకోవాలి. మూలధనాన్ని సమకూర్చుకోవాలి. బ్యాంకులతో కానీ లేదా పెట్టుబడి చేసే వారితోటి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎంత వడ్డీకి ఎంత అప్పును ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆ సంస్థకు కావాల్సిన ముడి పదార్థాలు అందించే సంస్థతోటి 1 సంవత్సర కాలము 5 years వరకు ముడి పదార్థాలని ఏ రేటుతో అందిస్తుందో ముందే అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా భూమి సేకరించడం, భవన నిర్మాణ అగ్రిమెంట్లు, యంత్రాలను కొనుగోలు చేసే అగ్రిమెంట్లు, మూలధన సేకరణకు సంబంధించిన అగ్రిమెంట్లు, ముడి పదార్థాలను సమీకరించుకోవడానికి సంబంధించిన అగ్రిమెంట్లు అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ వ్యాపార నమోదుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఏ వ్యాపారమైనా సరే ప్రభుత్వ అనుమతులకు లోబడి ఉండాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే భాగస్తులు ఉన్నా లేకున్నా వ్యాపారం అనేది నిర్వహిస్తున్నప్పుడు దాని టర్నోవర్ను బట్టి ప్రభుత్వంకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అనుమతి పొంది సక్రమంగా ట్యాక్స్ నిర్వహిస్తున్నప్పుడు చట్టబద్ధంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఉంటాయి. తర్వాత వారి తదనంతరం ఆ వ్యాపారాన్ని ఆ సంస్థను వారి వారసులకు సంక్రమింపజేసుకునే అవకాశాలు అనేవి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ తాను వేరకన ఆ సంస్థను అమ్మాలనుకున్నప్పుడు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. తాము ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకున్నప్పుడు ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకని చట్టబద్ధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా అడ్వకేటు యొక్క సలహా తీసుకొని అడ్వకేటు చెప్పిన పత్రాలను ఎటువంటి పత్రాలు అయితే అవసరమో అటువంటి పత్రాలను సిద్ధం చేయించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ప్రభుత్వం దృష్టిలో ఆ సంస్థ ఎవరి పేరు ఉందో వారి పేరును నమోదు చేసుకొని ఆ తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రతి వ్యాపార సంస్థ, అది సొంత వ్యాపార సంస్థ కావచ్చు, భాగస్వామ్య వ్యాపార సంస్థ కావచ్చు, ఏదైనా సరే ప్లానింగ్ అనేది తప్పనిసరి. ప్లానింగ్ లేకుండా ముందుకు పోతే మనం ఏ వైపు పోతున్నామో కొంత దూరం పోయిన తర్వాత అది నష్టాల పాలైనట్టయితే పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అయిపోతుంది. ఈత రానప్పుడు అంటే ముందుగా వ్యాపారానికి సంబంధించిన అనుభవం లేనప్పుడు దాన్ని అధ్యయనం చేసి వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఆ వ్యాపారాల్లో ఏదో ఒకదాన్ని తీసుకొని దాని మీద పరిశోధన చేసి ఆ వ్యాపారం సాధ్యమా అసాధ్యమా అనేది బేరీజు వేసుకొని సాధ్యమని నిర్ణయించుకున్నాకనే భాగస్వాములను కలుపుకోవాలా లేదా అని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నాక సంస్థకు సంబంధించి నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణ, భవన నిర్మాణ అగ్రిమెంట్లు, యంత్రాల కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్లు, మూలధనాన్ని సమకూర్చుకోవడానికి సంబంధించిన అగ్రిమెంట్లు, ముడి పదార్థాలు అమ్మేవారితోటి అగ్రిమెంట్లు కుదుర్చుకొని ఆ తర్వాత వ్యాపారాన్ని నమోదు చేయడానికి కావాల్సిన పత్రాలను అడ్వకేట్ల చేత నమోదు చేయించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆ తర్వాత ఉత్పత్తి కార్యకలాపాలను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది సొంత వ్యాపారం ప్రణాళిక యొక్క ఉపయోగాలు. మధ్యలోకి పోయి కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ అవ్వడం కంటే ముందుగా ప్లానింగ్ ప్రకారం అన్ని రకాల వ్యక్తుల యొక్క ఇంతకుముందు బిజినెస్ చేసిన వ్యక్తుల యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని దాని మీద సమాచారాన్ని సేకరించి పరిశోధన చేసి అసాధ్యాలను పరిశీలించి తాము ఒక్కలమే చేయగలుగుతామా లేదా భాగస్తులు కలుపుకోవాలని నిర్ణయించుకొని ఎటువంటి ప్రదేశం అయితే వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందో అటువంటి స్థలాన్ని సేకరించి భవన నిర్మాణ వ్యక్తులు నిర్మించే కాంట్రాక్టర్ తోటి అగ్రిమెంట్లు చేసుకొని అందులోకి అవసరమైన యంత్ర పరికరాలు అమ్మే సంస్థతోటి ఒప్పందాలు కుదుర్చుకొని మూలధనం సమీకరించుకోవడం, వడ్డీకి సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకోవడం, బ్యాంకు కానీ లేదా ఇతర ఫైనాన్స్ కంపెనీల నుంచి కానీ సంస్థకు అవసరమైన ముడి పదార్థాలు అందించే సంస్థలతోటి అగ్రిమెంటు చేసుకోవడం, చివరగా
వ్యాపార నమోదుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయడం, లీగల్గా అన్ని రకాల అనుమతులు తీసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆ తర్వాత వస్తూత్పత్తిని కొనసాగించడం అనేది చేయడం ద్వారా వ్యాపారంలో చాలా వరకు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఓకే.